साबिक मरकजी वजीर रेणुका चौधरी ने कहा कि रियासत भर में कांग्रेस सुनामी से केसीआर की पार्टी को बहा ले जाएगी। मीडिया से बात करते हुए उन्होंने कहा कि पोवड़ा अजय कुमार शिकस्त के खौफ से हमारे कारकुनों पर हमले कर रहे हैं। खम्मम की कॉरपोरेटर रफीना बेगम पर और एक शख्स पर बाइंड ओवर मुकदमा दर्ज किया गया। मजलिस और बीआरएस मिलकर मुश्किलात पैदा कर रही हैं। उन्होंने कहा कि पुलिस कानून के खिलाफ काम कर रही है। उन्होंने खबरदार किया कि अगर कांग्रेस कारकुनों को परेशान किया जाता है तो पार्टी खामोश नहीं बैठेगी। గమనించాము భవిష్యత్తులో ఏమవుతుందనేది నువ్వు గుర్తుపెట్టుకో. నువ్వు ఓడిపోయిన తక్షణం నువ్వు అక్కడి నుంచి పారిపోతావనేది మాకు తెలుసు. నువ్వు ఎంత సులువుగా వలసపడి ఇటు అటు ఊగుతావో అందరూ గ్రహించిన వాస్తవాలు. కాబట్టి ఇప్పటికే చెప్తున్నాను, ఇవాళ కేసీఆర్ ఈ రాష్ట్రంలో ఓడిపోతున్నాడు అని అంటే పువ్వాడ అజయ్ లాంటి వాళ్ళు నువ్వు తీసుకొని కాంగ్రెస్ ఓటు మీద గెలిచిన నాదుడిని నువ్వు దగ్గరికి తీసుకొని వాళ్ళని పోషించినందుకు ఇది పరిణామాలు నీకు ఎదుర్కొంటున్నావు. అదే కాదు బాబు, గుర్తుపెట్టుకోవాలి. నాగులు పంచమేని నాగుమాముకు మనం పాలు పోసి బొట్టు పెట్టి పూలు పెట్టి పూజించి అలాగే తేలుకు కూడా మనం అలాగే పెట్టుకుంటే కుట్టేది దాని విధానం, అది ప్రకృతి విధానం. పువ్వాడ అజయ్ అటువంటి వాడు. నువ్వు ఎంత పోషించినా, ఎంత పెంచినా, ఎంత ఏం చేసినా కూడా వాడు చేసే దుర్మార్గమే. కాబట్టి వాళ్ళకి ఈ ప్రభుత్వానికి నా హెచ్చరిక, నువ్వు కాంగ్రెస్ కార్యకర్తల్ని ఎంత సతాయిస్తే అంత బలంగా साबिक वजीर व कांग्रेस उम्मीदवार तुमला नागेश्वर राव ने अपनी इंतखाबी मुहिम चलाते हुए आवाम को तयक़ुन दिया कि कर्नाटक की तरह तेलंगाना में भी 6 जमानतों पर अमल किया जाएगा और आवाम को 200 यूनिट मुफ्त बरखी सरबराह की जाएगी। साथ ही 500 रुपये में गैस सिलेंडर दिया जाएगा। जिनके पास घर नहीं है उन्हें घर बनाने के लिए अराजी दी जाएगी। साथ ही मकान की तामीर के लिए 5 लाख रुपए फराहम किए जाएंगे। వెళ్తున్నారు కాబట్టి మనం కూడా వాళ్ళతోటే ఉండి వాళ్ళ మనోభావాలను గౌరవించి మన గెలిపించినటువంటి ప్రజల యొక్క కీర్తిని ప్రతిష్టని పెంచి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుందామని చెప్పి ఇచ్చేసినటువంటి కార్పొరేటర్లందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజున ముక్తార్ గారు, డిప్యూటీ మేయర్ రఫీదా ఫాతిమా జోహర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ వారు తీసుకున్న నిర్ణయానికి మీ డివిజనే కాదు తల్లి, నువ్వు డిప్యూటీ మేయర్ కాబట్టి ఖమ్మం మున్సిపల్ ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు. మిమ్మల్ని ఇంటికి వెళ్ళిన దగ్గర నుంచి మీకు ఆశీర్వాదాలే వస్తాయి, మీకు అన్నీ కూడా అభినందనలే వస్తాయి. ఎందుకంటే ప్రజా ఆలోచన ఉంది. మా డిప్యూటీ మేయర్ గారు కూడా మంచి నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు మేము తీసుకున్నప్పుడు కూడా మాకు అనేక ఫోన్లు వచ్చినాయి. ఆ మధ్య కొంతమంది కార్పొరేటర్లు జాయిన్ అయినప్పుడు కూడా వాళ్ళకి వద్దాక ఫోన్లు వస్తుంటే ఏంటో కూడా వద్దని వస్తుంది అని అనుకున్నా. మంచి పని చేశారన్నా వాళ్ళకి గెలిచినప్పుడు కంటే మనం జాయిన్ అయినప్పుడు ఎక్కువ అభినందన వచ్చింది. కాబట్టి ప్రజా అభిప్రాయం ఎట్లుందో అర్థం చేసుకోండి. ఆ రకంగా డిప్యూటీ మేయర్ గారికి, సుడా డైరెక్టర్ ముక్తార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మీ డివిజన్తో పాటు ఖమ్మం మున్సిపల్ सदर मजलिस इत्तेहादुल मुस्लिमीन बैरिस्टर असदुद्दीन अवैसी ने आज हल्के जुबली हिल्स में अपने उम्मीदवार राशिद फराज की तायद में इंतखाबी मुहिम चलाई। उन्होंने बोराबंडा, मधुरा नगर और स्वराज नगर में आवाम से मुलाकात की और अपील की कि वो राशिद फराज को कामयाब करते हुए मजलिस की सियासी क़ुव्वत में इजाफा करें। आपकी अपील है 30 नवंबर को मजलिस बोर्ड के
जबरदस्ती आपकी मैंने अच्छी हुकूमत है अच्छी हुकूमत क्यों भाई भारतीय जनता पार्टी के बीसी मोर्चा के कौमी सदर और रुकन राज्यसभा डॉक्टर के लक्ष्मण ने अवाम पर जोर दिया कि वो वज़ीर आज़म नरेंद्र मोदी के सबका साथ सबका विकास नारे को आगे बढ़ाते हुए तेलंगाना में जाफरानी जमात को बरसरे इख्तिदार लाएं। मंगल को एक प्रेस कॉन्फ्रेंस के दौरान उन्होंने रिमार्क किया कि बीआरएस केसीआर फैमिली का विकास की तर्जुमानी करती है, दूसरी जानिब कांग्रेस में गांधी फैमिली का विकास नजर आता है। डॉक्टर लक्ष्मण ने इल्जाम आयद किया कि कांग्रेस और बीआरएस दोनों जमातें अवामी मफादात में काम करने में नाकाम रही हैं। तेलंगाना में चंद्रशेखर राव की हुक्मरानी पर तनकीद करते हुए उन्होंने ये इल्जाम भी आयद किया कि गुज़िश्ता 10 साल के दौरान तेलंगाना के हालात खराब हो गए हैं। साबिक सदर रियासती बीजेपी बंडी संजय ने करीमनगर में अपनी और पार्टी उम्मीदवारों की इंतखाबी मुहिम में हिस्सा लिया। उन्होंने एक रोड शो को मुखातिब करते हुए बीआरएस पर इल्जाम आयद किया कि ये करोड़ों रुपए खर्च करते हुए कामयाबी हासिल करने की कोशिश कर रही है। उन्होंने करीमनगर की आवाम से अपील की कि वो रियासती वजीर गंगुला कमलाकर की जानिब से दिए जाने वाले मोबाइल फोन्स ले मगर वोट बीजेपी के हक में ही इस्तेमाल करें। పైసలు నేను తీసుకొస్తే పేరు వాళ్ళు చెప్పుకుంటారు. ఇలా కరీంనగర్ నుంచి వరంగల్ రోడ్ కు పైసలు నేను తీసుకొచ్చిన, కరీంనగర్ నుంచి జగిత్యాల రోడ్ పైసలు నేను తీసుకొచ్చిన, సిద్దిపేట లింగతుర్తి పైసలు నేను తీసుకొచ్చిన, ఇక్కడ రైల్వే పైసలు నేను తీసుకొచ్చిన, రైల్వే స్టేషన్ అభివృద్ధి పైసలు నేను తీసుకొచ్చిన, గవర్నమెంట్ హాస్పిటల్ పైసలు నేను తీసుకొచ్చిన. ఇలా మోడీ గారు 2,40,000 డబుల్ బెడ్రూమ్ ఇచ్చిండు, ఇల్లు ఇచ్చిండు మోడీ గారు. ఇక్కడ ఎంతమందికి ఇల్లు వచ్చినాక ఇక్కడ ఎంతమందికి ఇల్లు వచ్చినాయి? అడుగురు బీఆర్ఎస్ పార్టీ వస్తే మోడీ గారు 2,40,000 ఇల్లు ఇచ్చిండట. ఏమైందా గంగుల కమలాకర్ మాకు ఇల్లు ఎందుకు ఇస్తారు? 5 साल की मासूम बच्ची के साथ जिनसी ज्यादती के शर्मनाक वाक़े में मुलविस मुजरिम को मौत की सजा सुनाई गई। ये वाक़या केरला के अलोवा का है। एर्नाकुलम की पॉक्सो कोर्ट ने अशफाक आलम नामी मुजरिम को यह सजा सुनाई। जज के सुमन ने फैसला पढ़कर सुनाया। उन्होंने कहा कि ये इंतहाई हिसास मामला है और मुलजिम को किसी भी तरह की सजा माफ़ी की गुंजाइश नहीं है। अदालत ने बताया कि कमसिन बच्ची को नशावर शय देने के मामले में 3 साल और उसके साथ जिनसी ज्यादती करने के मामले में उम्र कैद और उसका कत्ल करने के नतीजे में उसे सजाए मौत की सजा सुनाई जा रही है। तकरीबन 110 दिनों तक इस मुकदमे की समाअत हुई, जिसके बाद चिल्ड्रंस डे के मौके पर अदालत ने अपना फैसला सुनाया। तेलंगाना के चंद मकामात पर 20 नवंबर को हल्की औसत बारिश या बूंदाबांदी का इम्कान है। महकमे मौसमियात ने मंगल को जारी करदा यौमिया मौसमी रिपोर्ट में कहा कि आइंदा 6 दिन के दौरान तेलंगाना में मौसम खुश्क रह सकता है। गुज़िश्ता 24 घंटों के दौरान तेलंगाना में मौसम खुश्क रहा। आदिलाबाद में पीर और मंगल की दरमियानी शब अकल तरीन दर्जे हरारत 14.7 डिग्री सेल्सियस दर्ज किया गया। भारतीय जनता पार्टी पर मध्य प्रदेश में कमलनाथ की क़यादत वाली कांग्रेस हुकूमत समेत मुख्तलिफ रियासतों की हुकूमतों को नाजायज तरीके से गिराने का इल्जाम लगाते हुए कांग्रेस के सदर मल्लिकार्जुन खड़गे ने मंगल को कहा कि दूसरे लोग छोटी मोटी चोरी करते हैं लेकिन बीजेपी रियासतों से पैसा चुराती है। मुंतखब हुकूमतों को गिराने के लिए बड़ी डकैतियों का सहारा लेते हैं। मजदूर, छोटे मोटे व्यापारी लोग, सभी लोग एक तय करना चाहिए कि इस बार हम फिर से कांग्रेस को यहां पर लाएंगे और सरकार बनाएंगे। क्यों मैं बोल रहा हूं कि पहले की सरकार हम जो बनाए थे उसको मोदी साहब ने। नाजरीन, इस न्यूज बुलेटिन में बस इतना ही। आप देखते रहिए INN।